ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు చాలా లోతైన విచారణ చేపడుతున్నారు. పోలీసులు రిలీజ్ చేసిన 10 నిమిషాల అల్లు అర్జున్ ఫుటేజ్ వీడియోలో సంజయ్ థియేటర్లో జరిగిన ఘటనకు సంబంధించిన వీడియోస్ బట్టి ఆయన విచారించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ భారీ గేట్లు ఏర్పాటు చేసి అలాగే పోలీస్ స్టేషన్ వద్ద కొంత ఉద్రిక్తత కూడా నెలకొంది. మరోవైపు పోలీసులు అయితే తీవ్రంగా విచారిస్తున్నారు అల్లు అర్జున్ గత కొద్ది రోజుల నుంచి కూడా పుష్ప సినిమాకి సంబంధించి సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో జరిగిన 10 నిమిషాల వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోకి సంబంధించి కూడా అల్లు అర్జున్ ప్రశ్నించే అవకాశం ఉంటుందో తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్ కి సంబంధించిన లీగల్ టీము అలాగే అల్లు అరవింద్ బన్నీవాస్ కూడా ఇప్పుడే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ విచ్చేసినట్లు కూడా సమాచారం. ఇక పోలీసులు అయితే భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నిబంధనలు కూడా పెడుతున్నారు. ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ అయితే కొంతసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. గత రాత్రి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు కూడా జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ హింస హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ డిసెంబర్ 13వ తారీఖున అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన అల్లు అర్జున్ కు రిమాండ్ కూడా విధించింది న్యాయస్థానం. ఈ నేపథ్యంలో 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో అల్లు అర్జున్ 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో కూడా జైలు నుంచి కూడా అల్లు అర్జున్ విడుదలయ్యారు. మరోసారి చిక్కడపల్లి పోలీసులు గత రాత్రి అల్లు అర్జున్ నోటీసులు జారీ చేయగా కొంతసేపటి క్రితమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ అల్లు అర్జున్ అయితే చేరుకున్నారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కి సంబంధించిన ప్రస్తావన తేవడంపై అలాగే అల్లు అర్జున్ కూడా తన నివాసంలో దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ పెట్టడంపై కూడా తీవ్రంగా విచారణ జరిగే అవకాశం ఉందని కూడా తెలిసింది. మరోవైపు అల్లు అర్జున్ తో పాటు అల్లు అరవింద్ తన లీగల్ టీం కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చినట్లు సమాచారం. ఇది ఇప్పటి వరకు అప్డేట్స్. కెమెరామెన్ నీరజ్ తో దేవా, మెగా 9 న్యూస్ చిక్కడపల్లి.